ఆమెకు సాయం చేయను అని చెప్పకనే చెప్పాడు. ఆన్సర్ ఇవ్వను అని చెప్పకనే చెప్పాడు. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? నేను గతి లేనిదన్నా, దిక్కులేనిదన్నా, నేనేం తక్కువదన్నా, నేనేంది, నా కెపాసిటీ ఏంది, నా క్యాడర్ ఏంది, అస్సలు ఏంది, నేను కేకేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడు ఏంది, ఉంటే ఉంది పోతే పోయింది కూతురు పదా అని వెళ్ళిపోలా. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎచ్చులో ఎచ్చులు. వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు. తమ కులాన్ని బట్టి, తమ ధనాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి, తమ హోదాని బట్టి. నేను చెప్తున్నాను, నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికార అమ్మవో, లేకపోతే నువ్వు ఎంత సౌండో, నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలియదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై, దీనురాలివై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి. నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో, ఇంకా దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నీ రేంజ్ దేవుని దగ్గర మెయింటైన్ చేయకూడదు, సేవకుడి దగ్గర మెయింటైన్ చేయకూడదు. కొంతమంది సేవకుడి దగ్గర మెయింటైన్ చేయబోతారు. మందంతా మిడివేళ మినిస్ట్రీగా, దేవునికి స్తోత్రం. లెక్క దీనంగా, వినయంగా నేను చెప్తున్నాను. ఎంతకైనా అంటే అవకాశం ఇస్తే పరిచారకులు బాత్రూములు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా, మగవాళ్ళైతే పురుషుల వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా. ఆ హృదయాలను కనిపెడతాడు ఆయన. యవనస్తుడా, యవనస్తురాలా, ఆ హృదయాలను కనిపెట్టి, ఆ మనసులను కనిపెట్టి ఆయన నిన్ను పైకెత్తుతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని దగ్గర రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో దైవ జనుల ఎదుట రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే బయట, అవన్నీ బయట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు దీనుడవు, దీనురాలివి, సామాన్యుడివి, సామాన్యురాలివి. ఇక నువ్వు దేని గురించి కూడా ఎచ్చులు పడద్దు. ఈజీగా అర్థమైద్దని చెప్తున్నా. కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా హెచ్చించుకోవద్దు. మరొకటిగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా ఎచ్చులు పడద్దు. పడ్డావనుకో కోల్పోతావు, చాలా బ్లెస్సింగ్ కోల్పోతావు. ఎంతటి వారైనా సరే ఛాన్స్ కోసం చూడాలి. జస్ట్ వెళ్ళి యూజ్ చేసుకొని రావటం కాదు. అబ్బా ఛాన్స్ దొరికింది, నేను యూజ్ చేసుకోవడానికి వచ్చాను వాష్రూమ్లని, ఛాన్స్ దొరికిందని అవసరమైతే రెండు గదులు కడిగి రావాలి. ఆ మనసు పుట్టాలి. ఏంటమ్మో ఈ చండాలం, పద నీ ఫేసు, నువ్వు, నీ అవతారం, మళ్ళీ ఖర్చీపో, మళ్ళీ క్లాత్ అడ్డం పెట్టి ఎవరు చేస్తాడు నీకు ఇవన్నీ? ఎవరున్నారు చేసేవాళ్ళు? పనోళ్ళు ఉన్నారా?